హాయ్ అండి, బెండకాయ పువ్వు పెడుతున్నానండి. బెండకాయ ముక్కలండి మీడియం సైజు కోసుకోవాలండి. చక్రాల్లా కోసుకునండి. ఒక్క చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేసుకోవాలండి. పులుపు ఎక్కువ వేసుకోకూడదండి. బాగా ఎక్కువ వేసుకుంటే మాత్రం జిగురొచ్చేస్తుంది కదండి. బెండకాయలకి జిగురు ఉంటుంది కదండి. ఎక్కువ వేసుకోకూడదు. నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి. వేసుకునండి పసుపు, సాల్ట్, కొంచెం కారం అండి. ఒక అర స్పూన్కి వేసుకోవాలి కారం. మళ్ళీ ఎండుమిర్చి వేస్తాం కాబట్టి అండి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. వేసుకుని కలిపేసుకోవాలండి. నీళ్ళు కూడా ఎక్కువ వేసుకోకూడదండి. అలా పొడి పొడిలాడుతూ ఉన్నట్టే ఉండాలండి. లేకపోతే బెండకాయ జిగిరిచ్చేస్తుందండి. నీళ్ళు ఎక్కువైపోతే పేస్ట్లా అయిపోతుంది కూడానండి. కొంచెం వేసుకుంటే మా పసుపు కలరుగా లేదండి. కొంచెం ముదర రంగుగా ఉందండి. అది పసుపులా ఉండలేదు, ఏదో మసాలా పొడుగులా ఉంటుందండి. అది సాల్ట్ కొంచెం కారం వేసేసండి. కలిపేసుకుని మూత పెట్టేసండి. బాగా బెండకాయ ముక్కలు ఉడికేదాకా మూత పెట్టేసుకోవాలండి. కలిపేసుకుని ఒకసారి చింతపండు పులుపు ముక్కలకి అన్నిటికీ పడుతుంది కదండి. కారం వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చితో కూడా ఎక్కువ వేసుకుంటే తాలింపులో సరిపోతుందండి. కారం వేసుకోవాలన్నా అంత ఏం అక్కర్లేదండి. కారాన్ని పట్టేసుకోవాలండి. ఇప్పుడు బాగానే అవి ముక్కలు ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు తాలింపు వేసేస్తున్నాను. నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకుని వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి. కావాలంటే మీకు వెల్లుల్లి రేఖలు వేసుకోవచ్చండి. మీరు అవి వేసుకున్నా బాగుంటుందండి. నేను వేయలేదండి. వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇష్టమైన వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి. ఇష్టం లేని వాళ్ళు అక్కర్లేదండి. ద్వారగా వేగిపోయినాయండి. ఇప్పుడు జీలకర్ర, ఎండుమిర్చి వేసేసుకోవటమేనండి. వేసుకుని కరివేపాకు వేసుకుని ఇది వేసేసుకోవటమండి. బెండకాయ పొడి పొడిలాడుతూ ఉంటుందండి. మనం నీళ్ళు ఎక్కువ వేసామనుకోండి, నీళ్ళు ఎక్కువ వేస్తే అవి పేస్ట్ లాగా అయిపోయండి, బాగోదండి. ఒక 2-3 నిమిషాలు వేగితే సరిపోతుందండి తాలింపుల్లోనండి. అంతే, పొడి పొడిలాడితే ఎలా ఉందో చూడండి. పొడి పొడిలాడుతూ ఉంటుంది. కానీ నీళ్ళు ఎక్కువ మాత్రం వేయకూడదండి. ఎక్కువ వేసేవంటే మాత్రం ముద్దలా అయిపోతుందండి. ఇప్పుడు పొడి పొడిలాడుతూ ఉందండి. నేను పప్పు పులుసు అండి, పప్పు చారు పెట్టానండి. దాని మీద ఇలా వేపానండి. కొంచెం ఇవాళ సోమవారం కదండి, ఇంకా అలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కానీ నీళ్ళు ఎక్కువ వేయకూడదు, అంతే అండి. చింతపండు పులుపు కూడా ఎక్కువ వేయకూడదండి. అంటే ముద్దలా అయిపోతుంది అన్నమాట అండి. ఇది ఇలా పొడి పొడిలాడుతూ బాగుంటుందండి.